లక్ష్మీ నివాసం ధారావాహిక జీ తెలుగులో రాత్రి 7 గంటలకి సక్సెస్ఫుల్గా టెలికాస్ట్ అవుతోంది. ప్రస్తుతం లక్ష్మీ నివాసం కథలో విషాదకరమైన సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. పెళ్లిపీటలు ఎక్కే సమయానికి యాక్సిడెంట్ వలన శ్రీకాంత్ చనిపోతాడు. దాంతో తులసి పెళ్లి ఆగిపోతుంది. ఖుషి బాధ్యతని వసుంధరాదేవి తులసికి అప్పగిస్తుంది. అలా ఖుషి కూతురుగా తులసికి చేరువవుతుంది. వసుంధరాదేవి అల్లుడు భార్గవ్ చేసిన పని వలనే యాక్సిడెంట్ కి గురయ్యి శ్రీకాంత్ వసుంధరాదేవి చనిపోతారు. అయితే సిద్ధు తన వలనే ప్రమాదం జరిగి చనిపోయారని అనుకుంటున్నారు. అయితే సిద్ధు కారు తగిన తర్వాత మళ్ళీ మరోసారి లారీతో గుద్దేయడం వలనే వాళ్ళు చనిపోయి ఉంటారు. ఇక లక్ష్మీ నివాసం కథలో వసుంధరాదేవి శ్రీకాంత్ క్యారెక్టర్స్ ఎండ్ అయ్యాయి. పవిత్ర, లోకేష్, కల్కి రాజా ఈ ధారావాహికలో గెస్ట్ అపీరియన్స్లుగా ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం వాళ్ళ క్యారెక్టర్స్ ముగిశాయి. ఇక లక్ష్మీ నివాసం కథలో తల్లి ప్రేమ కోసం పరితపించిన ఖుషి తల్లికి దగ్గరైంది. అయితే తండ్రి ప్రేమకి ఇప్పుడు దూరమైంది. ఖుషికి తండ్రిగా సిద్ధు ఎలా మారనున్నాడు? ఆసక్తికరమైన ఎపిసోడ్స్ ఎలా ఉండబోతున్నాయి? రాబోయే ఎపిసోడ్స్ ని మిస్ కాకుండా చూడండి. లక్ష్మీ నివాసం సీరియల్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.